హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ ఉప్మా పెసరట్టు చేసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం వేడి పెనం పైన ఒక గరిట పిండి తీసుకొని ఈ విధంగా సుతారంగా తిప్పుతూ 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 దోశ వేసుకోవాలన్నమాట. ఇలా తిప్పారా, కళ్ళు తిరుగుతాయి, ఎక్కువ తిప్పకండి. కొంచెం లైట్గా తిప్పి దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, కుదిరితే అల్లం మీకు ఇట్లా నచ్చకపోతే పిండిలో వేసేసుకోండి. అల్లం వేసుకొని ఉల్లిపాయలు, అల్లం, జీలకర్ర వేసుకొని పైన నెయ్యి లేకపోతే మంచి నూనె వేసుకోవాలన్నమాట. శనగ నూనె కానీ లేదా ఏమి దగ్గర ఉన్న నూనె, ఈ విధంగా నూనె వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితే క్రిస్పీ అవుతుంది అనమాట దోశ. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది అనమాట దోశ. ఇది మన ఆంధ్ర స్పెషల్ అనమాట. దానిపైన వేడి ఉప్మాను పెట్టుకొని మంచిగా ఒక గరిటె తీసుకొని అంటే వట్లకాడతో మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్. దీంతోపాటు అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, పుట్నాల పచ్చడి, పల్లీ చట్నీ, ఇంకే చట్నీకైనా కాంబినేషన్గా పెట్టుకుంటే అబ్బా సూపర్ ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. ఇదిగోండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు కాల్చి ఫోల్డ్ చేసిన చూడండి ఎంత క్రిస్పీ అయిందో దోశ. చూడండి, ఆల్రెడీ కనిపిస్తుంది కదా, క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్, చాలా ఉంది. చూడండి ఎంత బాగుందో. కాబట్టి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.